మొదటిగా మరి తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి బయట ఉన్న వారు లోనికి వచ్చినట్లయితే వాక్యానికి మరి ఆటంకం కలుచుకోకుండా జాగ్రత్తగా మనం విందాం. పిల్లలైన వారు అటు ఇటు తిరుగుకోకుండా సైలెంట్గా కూర్చోండి. ఇందాక నుంచి చాలా ఎక్కువ తిరుగుతున్నారు. మీరు తిరగద్దండి దయచేసి. మీరు స్కూల్లో ఉన్నట్టుగా బయట ఉన్నట్టుగా అలా ఉండొద్దండి. కనుక చాలా జాగ్రత్త, భయభక్తులతో మనం దేవుని దగ్గర ఉందాం. ఫోన్లు సైలెంట్లో పెట్టేసేయండి. ఇందాక నుంచి ఫోన్లు వస్తున్నాయి. జాగ్రత్త పడదాం. ఎందుకనంటే ఇవన్నీ క్రియలే మన భక్తి అంటూ మనకు దేవుని మీద ఎంత భక్తి ఉందో మనకు తెలియపరుస్తుంది. కనుక జాగ్రత్త పడదాం, గ్రహిద్దాం వాక్యాన్ని. మరి చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న అందరికీ పేరు పేరున. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధారణ దినములో మనందరం కూడా కలుసుకొని మరి దేవుని మాటలను మరి ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క మనసును కొన్ని నిమిషాలను ఇక్కడ మనం కేంద్రీకరిద్దాం. మన ఆలోచనలు కూడా ఎక్కడో ఉన్నాయి కనుక దయచేసి మరి వాక్యాన్ని ఎందుకు కేంద్రీకరిద్దాం. మరి గతంలో ఎన్నో విషయాలను గతంలో పోయిన వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. దేని గురించి ధ్యానించడం జరిగింది గత వారంలో? దేని గురించి మనం ధ్యానించాం గత వారంలో? పౌలు గారు పేతురు గారికి పత్రిక రాస్తాడు. పేతురు గారు పత్రిక రాస్తూ తిమోతి గారికి లేఖ రాస్తాడు. పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ నువ్వు ఎంత మాదిరికరంగా ఉండాలో సంఘానికి, సమాజానికి అని చాలా విషయాలు, కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కదా. మరి తినే విషయంలోనూ, ఆహార విషయంలోనూ, అలాగే సమాజ విషయంలోనూ, అలాగే నీ వ్యక్తిగత విషయంలోనూ నువ్వు లోకానికి ఏ విధంగా ఉండాలి, సంఘానికి ఏ విధంగా ఉండాలో చాలా వివరముగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మాదిరిగా, ఎందెందులో మాదిరికరంగా ఉండమంటున్నాడు అక్కడ? ప్రేమలోనూ మాదిరికరంగా ఉండమంటున్నాడు, మాటలోనూ మాదిరికరంగా ఉండమంటున్నాడు, ప్రవర్తనలోనూ మాదిరికరంగా ఉండమంటున్నాడు, పవిత్రత విషయంలోనూ మాదిరికరంగా ఉండమంటున్నాడు, అలాగే విశ్వాస విషయంలోనూ మాదిరికరంగా ఉండమని చెబుతున్నాడు. రైట్, నిన్నటి వారంలో మనం చూసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు అనే విషయాన్ని చూసాం కదా. 2 ఉపమానాలు ఇంతకుముందు మీకు చెప్పాను. ఏ ఉపమానాలు చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అందులో 2 ఉపమానాలు మాత్రమే మీకు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటనంటే మంచి సమరయుడు అనే ఉపమానాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పేశాను. అలాగే నిజమైన ద్రాక్షవల్లి కదా, ఈ 2 ఉపమానాలను చాలా వివరముగా మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు మరొక ఉపమానాన్ని మనం ఆలోచించేద్దాం. ఒకసారి బైబిల్ తెరిచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము బాగా ఆలోచించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడనై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే గొర్రెల కాపరుల గురించి మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచించాలి. దేని గురించి? ఎవరి గురించి?
గొర్రెల కాపరుల గురించి అంటే సంఘాన్ని కాయేవారు కదా, వారి గురించి మాట్లాడుతూ ఇందుకే యేసుక్రీస్తు వారి ఉపమానాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అక్కడ ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అక్కడ ఉపమానం చెప్పవలసి వచ్చిందో మనం బాగా ఆలోచించాలి. ఎందుకనంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడారు అని అంటే ఎన్నో మాటలు అక్కడ ఉంటాయి, లోతులో ఉన్న అవకాశాలు మాటలు. మరి ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రస్తావన జరిగింది? సేవకుల గురించి ఏమైనా చెబుతున్నాడు అక్కడ? ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, ఇంతకుముందు చాలా విషయాలు మనం మాట్లాడడం ఏంటంటే, ఒక విషయాన్ని మనకు అర్థం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? ముందున్న మాటలు మనం చదువుకోవాలి కదా. మనం ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నాం, మనం ఇప్పుడు 10వ అధ్యాయం చదువుకుంటున్నాం. దాని వెనుకలు ఉన్న అధ్యాయం ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం చదువుకోవాలి. 10వ అధ్యాయం అర్థం కావాలి అని అంటే 9వ అధ్యాయం చదవాలి. 9వ అధ్యాయం అర్థం కావాలి అని అంటే 8వ అధ్యాయం చదవాలి. మరి 8వ అధ్యాయం అర్థం కావాలంటే 7వ అధ్యాయాన్ని మనం చదువుకోవాలి. 7 అర్థం కావాలంటే ఇవన్నీ కూడా వెనకెళ్ళాలి. మరి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఎందుకు చెప్పవలసి వచ్చిందో మనం 7వ అధ్యాయం నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే ముందున్నది వెనుకది మనకు అర్థమైతే ఇక్కడ యేసుక్రీస్తు ఎవరికి చెబుతున్నాడో ఎందుకు చెబుతున్నాడో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అవునా? కనుక ఒకసారి ఈ యోహాను సువార్త ఈ 10వ అధ్యాయం అలాగే పెట్టేసుకొని యోహాను సువార్త 7వ అధ్యాయానికి మనం వద్దాం. ఒక్కసారి యోహాను సువార్త 7వ అధ్యాయానికి మనం రాగలిగితే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొదటి నుంచి 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. ఈ సందర్భం ఎందుకు ప్రారంభమయ్యిందో, ఎందుకు అక్కడ చెబుతున్నాడో, దాని ముందు జరిగిన చరిత్ర మనకు చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు మొదటి నుంచి, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడున్నారట? గలిలయలో కంటే ముందు ఎక్కడున్నారు? యూదయలో ఉన్నారు. మనం బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు యూదయలో ఉండి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని గురించి సువార్తను, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకున్నారట? చంపాలని చూశారట. యూదయలో ఉన్న యేసుక్రీస్తు వారు గలిలయలోనికి వెళ్తారు. గలిలయ ఒకటి ఉంది, ప్రాంతాలు రెండు ఒకలా కనిపిస్తాయి. ఒకటి గలిలయ కనపడుతుంది, మరొకటి గలతీయ కనపడుతుంది. రెండు ఒకే యాక్షన్ రివర్స్ ఉంటుంది అంతే. అవునా? బాగా ఆలోచించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే యూదయ దేశం. అంటే యూదయ అనేది ఏంటి? దేశం. బాగా ఆలోచించాలి. యూదయ అనేది ఒక దేశం. యూదయ దేశం నుంచి మరొక పట్టణానికి, మరొక దేశానికి వెళ్ళిపోయాడు అంటే యేసుక్రీస్తు. ఏ దేశానికి? గలిలయ దేశానికి. మనకి ఈ విషయాలు అర్థం కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు మ్యాప్లో ఒకసారి ఆలోచించేద్దాం. మ్యాప్ను ఒకసారి తీయగలిగితే క్రొత్త నిబంధనపు కాలపు పాలస్తీనా అనే ఒక మ్యాప్ మనకు కనపడుతుంది. తీయండి, చదువుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. తీస్తే మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో మనం బాగా ఆలోచించాలి. క్రొత్త నిబంధనపు కాలపు పాలస్తీనాపు, చిన్నపిల్ల బయటకు తీసుకెళ్ళండి, వాక్యానికి ఇబ్బందిగా ఉంటుంది. తీసుకెళ్ళండి అన్న. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే ఒక మ్యాప్లో యూద దేశం ఎక్కడుంది? అక్కడ కింద నుంచి మనం చూడాలి. యూద దేశం ఎక్కడుందనంటే ఎదోమయ అనేది మనకు కనపడుతుంది కింద లాస్ట్లో, కింద బార్డర్లో కింద నుంచి ఆలోచించగలిగితే కింద ఎదోమయ మనకు కనపడుతుంది. దానిపైన ఏం కనపడుతుంది? హెబ్రోను, దానిపైన యూదయ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడుండే వాక్యాన్ని చెప్పాడు. అక్కడున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? గలిలయ దేశానికి వెళ్ళిపోయాడు. ఈ గలిలయ దేశం ఎక్కడుంది? పైన వెళ్తే అంటే యూదయ దేశం పైన అక్కడ వెళుతూ ఉంటే పెద్ద అక్షరాలతో సమరయ దేశం ఒకటి కనపడుతుంది కదా. ఆ సమరయ దేశం పైన అలాగ వెళుతుంటే గలిలయ దేశం అనేది కనపడుతుందంట. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారట? యూదయ దేశం నుంచి
గలిలీ దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది అని అంటే అక్కడ యూదులైన వారు ఏం చేస్తున్నారట, చంపాలని చూస్తారు. మళ్ళీ ఏమైనా చంపు చూస్తున్నారు కనుక ఏమన్నా భయపడి పారిపోయాడనంటే లేదు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనంటే ఇంకా పని ఉంది ఆయనకి, ఇంకా సువార్త ప్రకటించవలసినది, ఇంకా చాలా పని ఉంది కనుకనే ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉండడం జరిగింది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? గలిలయ దేశంలో ఉన్నాడట. చూద్దాం ఇప్పుడు 7వ అధ్యాయానికి వద్దాం. మరలా యోహాను సువార్త 7వ అధ్యాయానికి వద్దాం. 2వ వచనం చూడగలిగితే దగ్గరలో ఒక పండుగ ఉందంట, ఫెస్టివల్. ఏంటి? పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదకు వెళ్ళము. అంటే తన సొంత అన్నదమ్ములు ఉన్నారు కదా, తన తోడబుట్టిన అన్నదమ్ములు ఏం చేస్తున్నారట, తన అన్న మీద, యేసుక్రీస్తు వారి మీద ఏమంటున్నారు, దూషిస్తున్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కదా. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచో వచ్చి గలిలయ దేశానికి వచ్చి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు తన సహోదరులు ఏమంటున్నారంట, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటున్నారట. దగ్గరలో ఏముందంట, మొత్తానికి ఒక పండగ ఉంది, పర్ణశాలల పండగ. ఎక్కడ జరుగుతుంది అది? ఎక్కడ జరుగుతుంది? యూదయ దేశంలో జరుగుతుంది. యూదయ దేశంలో ఒక పట్టణం ఉంది. ఏంటి? యెరూషలేం కదా. యెరూషలేం కిందే మనకు బెత్లెహేం కనపడుతుంది మ్యాప్లో. బెత్లెహేం అంటే ఎవరు పుట్టిన స్థలం? అది యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలం. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు గలిలయ దేశం నుంచి మరలా రిటర్న్ రావాలి కదా. ఎందుకు రావాలి యూదయ దేశానికి అని అంటే అక్కడ పండగ ఉంది కాబట్టి అందరూ కూడా నువ్వు అక్కడికి వెళ్ళని తన అన్నదమ్ములైన వారు కూడా చెబుతున్నారట. చూద్దాం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయ వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పి. అన్నల ఈ తమ్మునకు ఆలోచన ఎలా ఉన్నాయంటే, అన్న అంటే యేసుక్రీస్తు ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదండి, ఎక్కడికి వెళ్ళినా స్వార్థ ప్రకటించాలని ప్రాంతాలు తిరిగే వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు. వీళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారంటే, నీవు మనుషులకు కనపరుచుకునేటట్టుగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మరలా వారి దగ్గరికే వెళ్ళు, శిష్యుల దగ్గరికే వెళ్ళు అని అన్నల తమ్ములైన వారు యేసుక్రీస్తు వారి మీద ఏం చేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు కదా, ఎగతాళిగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి మీద. చూద్దాం ఇంకా ఏం జరిగిందో కింద. బహిరంగంగా 5వ వచనం చూస్తే, ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఏం చేయలేదట? ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చదువు కింద. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. యేసుక్రీస్తు వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే మీరు వెళ్ళండి. యేసుక్రీస్తు అంటున్నారు తన యొక్క తమ్ములతో ఏమని, సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, పండుగ దగ్గరలో ఉంది కదా. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఎంతో కాలం పడుతుంది. ఇప్పుడు మరొక దేశం నుంచి మరి మధ్యలో సమరయ దేశాన్ని దాటి 3వ దేశం ఉన్నటువంటి యూదయ దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో కాలం పడుతుంది కాబట్టి మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి, తర్వాత మీ వెనకాల నేను వస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్తారట. చూద్దాం మాటను కూడా. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. ఎక్కడ యేసుక్రీస్తు ఎక్కడ నిలిచిపోయారట? గలిలయలో నిలిచిపోయారు. రైట్. ఇప్పుడు కొంతమంది ఎదురవుతారండి ఇప్పటి నుంచి. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎప్పుడు
పసిగడుతూ ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి కదా? శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళ సద్దుకలు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద ఏదో ఒక నేరం మోపాలి అని వీళ్ళందరూ ఉంటారండి కదా, వీళ్ళందరూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ ముగ్గురులో ముఖ్యులైన వారు ఎవరు అని అంటే పరిసయ్యులైన వారు. ఎవరెవరిలో? శాస్త్రుల్లోనూ, పరిసయ్యుల్లోనూ, సద్దుకయ్యుల్లో, వీళ్ళు ముగ్గురులో ఎక్కువగా యేసుక్రీస్తు వారి మీద కోపంగా ఉన్నవారు ఎవరంటే ఈ పరిసయ్యులండి. ఈ పరిసయ్యుల గురించే ఇక్కడ ప్రస్తావన ముందుకు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి మీద ఎంత కోపంగా వీళ్ళు ఉన్నారో, ఎంతవరకు దిగజారిపోతారో పరిసయ్యులైన వారు, కొన్ని విషయాలు ఈ అధ్యాయం నుంచి మనకు అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఆయన సహోదరుల పండుగకు వెళ్ళిపోయిన తర్వాత, సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. రహస్యంగా ఏం చేశారట? యేసుక్రీస్తు వెళ్ళిపోయాడంట, వాళ్ళకి తెలియకోకుండా వెళ్ళిపోయారట. తర్వాత పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండే. ఏం చేస్తున్నారంట? అందరూ కూడా యూదులైన వారు వెతుకుతున్నారంట. ఎందుకు? ఫస్ట్ వచ్చిన మనం ఏం చేసుకున్నాం? ఆయన చంపాలని యూదే దేశంలో ఉన్నారు. అక్కడి నుంచి గలిలయ దేశానికి వచ్చాడు. మరి అక్కడి నుంచి ఒంటరిగా సీక్రెట్గా వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గలిలయ దేశం, ఈ యూదే దేశానికి వచ్చిన తర్వాత యూదులైన వారందరూ వెతుకుతున్నారంట. ఏమని? యేసుక్రీస్తు ఎక్కడున్నారు? ఎందుకు? ఆయనతో ఏం పని చెప్పండి? ఆయన ద్వారా ఏమైనా మాటలు విని నేర్చుకుందామనే కదా, చంపాలని చూస్తున్నారు. చూద్దాం తర్వాత. మరి ఆయన ఎక్కడ ఉన్నాడని ఆయనను వెతుకుచుండిరి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టాను. ఏం కలిగిందంట? సనుగనంటే మొత్తం ఆ దేశం, ఆ ఏరియా మొత్తం కూడా యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉండాలి కదా. మొత్తం సనుగు ప్రారంభమైందంట. గొప్ప సనుగు కూడా ఒక విధంగా అయితే గొప్ప సనుగు ప్రారంభమైందంట. పుట్టెను. కొందరు ఆయన మంచివాడనరి. ఏమని సనుక్కుంటారంటే యేసుక్రీస్తు వారి గురించి కొందరు ఏమనుకుంటున్నారట? ఆయనను మంచివారనిరి, మరికొందరు మంచివాడు కాడు అననిరి. తర్వాత ఆయన జనులను మోసపుచ్చువాడని మరికొంతమంది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. అంటే మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఏం చేస్తున్నారు? మొత్తానికి యూదులైన వారందరూ కూడా చంపాలని చూస్తున్నారండి కదా. ఆ యూదే దేశంలో గొప్ప సనుగు వచ్చిందంట. ఏమని సనుకుంటున్నారట వాళ్ళందరూ? కొంతమంది మంచి వాళ్ళు అనుకుంటున్నారంట, మంచి వాళ్ళని అంటున్నారంట యేసుక్రీస్తు వారిని. మరికొంతమంది చెడ్డవాడని, మంచివాడు కాదని అంటున్నారంట. మరికొంతమంది ఈయన మనల్ని కూడా మోసం చేస్తున్నాడు ఈయన అని మొత్తం సనుకుంటున్నారంట. మంచి వాళ్ళు అనేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ క్రీస్తుని వీళ్ళు ఒప్పుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? వీళ్ళు క్రీస్తుని ఈ యూదులైన వారు ఒప్పుకున్నారంటే వాళ్ళ మనసులో ఉంది క్రీస్తు అంటే చాలా, కొంతమంది యూదులైన వారికి చాలా ఇష్టం. అలాంటి వారు గొప్పగా ప్రజల మధ్య ఒప్పుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుందంటే వారిని ఊరు నుంచి ఏం చేస్తారో తెలుసా? వెలివేస్తారని. ఆ విషయం వీళ్ళకి తెలుసు. అందుకనే కింద 13 వచ్చి ఏమంటున్నాడు? అయితే యూదులకు భయపడి ఆయనను మాట్లాడలేదు, బహిరంగముగా మాట్లాడలేదంట. ఎవరు ఎక్కువగా మాట్లాడినారు అనుకో, యూదులైన వారు ఏం చేస్తారు? వాళ్ళని పట్టుకోవడమో, లేకపోతే వాళ్ళని శిక్షించడమో, లేకపోతే వారిని ఊరు నుంచి వెలివేయడమో జరుగుతుందండి కదా. కింద చదువుతాం. ఇంకా సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఏం చేస్తున్నా? పండుగ అయిపోయింది. ఇక సగం పండుగ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఇంకా వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏ ప్రదేశంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఫస్ట్ యూదే దేశం నుంచి గలిలయ దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి సీక్రెట్గా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆయన గురించి టాపిక్ ఎక్కువైపోయింది. ఇంకో కొద్ది పండుగ అయిపోయిన తర్వాత కొద్ది సద్దు మునిగింది. తర్వాత అక్కడ యేసుక్రీస్తు ఏం చేయడానికి వెళ్ళిపోయారట? దేవాలయంలో వాక్యం చెప్తున్నారట. చూద్దాం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని, నేనే చదువుతాను, ఎట్లు వచ్చినని చెప్పుకున్నా. అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే అందరికీ ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయంట కదా. చదువు వచ్చిన వాళ్ళే ఆశ్చర్యపడిపోతున్నారు. ఏమని? ఇంతకీ ఈయనకి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం, ఇంతకీ చదువు ఎలా వచ్చిందబ్బా యేసుక్రీస్తు ప్రభుల వారికి? ఎక్కడైనా చదువుకోలేదే
కదా. మరి ఈయనకి ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపడిపోతున్నారట. ఇతను వడ్లవారి కుమారుడు కదా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఈయనకి అని అక్కడున్న యూదులైన వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారట. ఈ పాండిత్యం ఎట్లా వచ్చినని చెప్పుకుని అందుకు యేసు, నేను చేయబోధ నాది కాదు, మరి ఎవరిది? నన్ను పంపిన వానిదే. ఇక్కడ బాగా ఆలోచించేస్తే యేసుక్రీస్తు హైలైట్ కావాలనుకుంటే అక్కడ చెప్పేవాడు యేసుక్రీస్తు కదా. మనం బాగా ఆలోచించాలి. ఈ బోధ విషయంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను చెప్పే బోధ ఎవరిది కాదు, నాది కాదు. ఎవరిది? మళ్ళీ నన్ను పంపిన దేవునిదే. అంటే ఎవరిని హైలైట్ చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని గొప్పపరుస్తున్నాడు, దేవుని గణపరిచేటట్టుగా. మరి ఆయన మాటల్లో ఉంది చూడండి బాగా. మనమే కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు కొంతమంది, ఏమని బాగా చెప్పే అన్నప్పుడు మన రియాక్ట్ ఎలా ఉంటుంది కదా. మనలో సంతోషం ఒక రేంజ్లో మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు చూడండి బాగా, ఆయన చెప్పిన మాటలకి నా సొంత మాటలు కాదు ఇవి, దేవుని మాటలని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే దేవుని గణపరిచేటట్టుగా ఆయన క్రియలు మనకు కనపడుతున్నాయి కదా. రైట్. పంపిన వానిదే 10వ వచనంలో, ఎవడైనను ఆయన చిత్తము చెప్పన నిశ్చయించిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఇదంతా జరుగుతుందండి. ఇదంతా ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి మీద ఇంకో కొన్ని మాటలు అంటారు. చూద్దాం. 18వ వచనం చూస్తే, అంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఏం చేయాలంట? వాక్యాన్ని చెప్పి దేవుని వైపు నడిపించే వాళ్ళు ఎవరు? సత్యవంతులు. మరి దేవుని వైపు నడిపించుకోకుండా తన వైపు నడిపించుకునే వాళ్ళు ఎవరు? సత్యవంతునికి వ్యతిరేక పదం ఏంటి? అసత్యవంతులే కదా. ఈ విషయాలు సత్యం గురించి మాట్లాడుతూ ఇంకా కింద చదివితే, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. 19వ వచనం, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడనో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వానితో చెప్పను. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? మోషే ధర్మశాస్త్రం నా గురించి అన్నీ వ్రాయబడ్డాయి కదా. నేనేని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, దేవుని కుమారుని నేనే చెప్పినా సరే మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? నన్ను ఎందుకు మీరు చంపాలని చూస్తున్నారు? దేవాలయంలో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. 20వ వచనంలో, అందుకు జనసమూహములు, నీవు దయ్యమును పట్టిన వాడు. ఏం చెప్తున్నారంటే మళ్ళీ యేసుక్రీస్తు వారిని, నువ్వు దయ్యమును పట్టిన వాడువు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నేను ఒకవేళ కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు కదా. ఇవన్నీ విషయాలు ఆలోచన చేసేటప్పుడు మరి యూదులైన వారు ఏం చేస్తున్నారంటే మొత్తానికి యేసుక్రీస్తు వారి మీద పగ పట్టినట్టుగా మనం చూడగలండి. అలాగే ఇదే అధ్యాయము మనకి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళగలితేనండి, మొత్తం ముందుకు వెళ్ళగలితే 37వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను. నా యందు విశ్వసించి వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలమును పారుదునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వసించిన వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాటను గూర్చి చెప్పాను. కిందకి ఎలాగే 45వ వచనంలో చూడగలిగితే ఇదంతా పైన చెప్తున్నాడు. అదంతా కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములో దేవాలయంలో బోధిస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. చెప్పిన తర్వాత 40వ వచనం చూడగలిగితే, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును ఏం చేశారంటే, ఇప్పుడు మొత్తానికి అదంతా జరిగిన తర్వాత ఆ దేవాలయంలో నుంచి అండి కొంతమంది బంట్రోతులు వచ్చారు దేవాలయం దగ్గరికి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి. వచ్చి ఎవరిని దగ్గరికి తీసుకెళ్తున్నారు బాగా ఆలోచించాలి ఇక్కడ. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరు ఎంట్రన్స్ అవుతున్నారంటే పరిసయ్యులు ఎంట్రన్స్ అవుతున్నారు. మీరు బాగా ఆలోచించాలి. వీళ్ళు ఎందుకు బంధించాడు అని అంటే, పైన జరిగినది ఏంటంటే యేసుక్రీస్తు వారిని చంపాలని చూస్తున్నారు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత వాక్యం చెబుతుంటే ఇవన్నీ విషయాలు మాట్లాడతారు. నన్ను ఎందుకు వీళ్ళు చంపాలని చూస్తున్నారని స్ట్రైట్గా చెప్పేస్తారు యేసుక్రీస్తు వారు. అందుకని అదంతా వాళ్ళు జీర్ణించుకోలేక మళ్ళీ బండ్రోతులు వచ్చి ఏం చేస్తున్నారు, నన్ను పట్టుకొని తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి? పరిశీల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని వచ్చారట. రైట్. ఇప్పటి నుంచి చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించారు.
వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదని ఏం చేశారట? ఆయన మాటలకు ఈ బంట్రౌతులుగా ఆలోచన మారిపోయింది. ఏమని? ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇంతవరకు మా జీవితంలో ఎప్పుడు వినలేదు, అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎవరైతే వింటున్నారో అండి, అందరికీ మారు మనసు కలుగుతుంది. ఎవరు కలిగిన ఆఖరికి ఇక్కడ మనసు ఎలా మారిపోతుంది చూడండి. బంట్రౌతులకే ఎలా ఆయన మాటలు వింటుంటే ఆయన అరెస్ట్ చేయలేక తీసుకుని వచ్చారట. ఎందుకు తీసుకొని రాలేదు యేసుక్రీస్తు అని అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏంటంటే, వాళ్ళ చేతులు రావట్లేదు పట్టుకోవడానికి, మూమెంట్ రావట్లేదు. ఏమని? అంత గొప్ప మహానుభావుడని వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ ఆయన మాటలు వింటుంటే కదా. చూద్దాం మాటను. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దుకును పరిసయ్యుల ఎద్దుకును వచ్చినప్పుడు వారు అంటున్నారు ఏమని? ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని ప్రధాన యాజకులు పరిశీలి అడుగుతున్నారంట బంట్రౌతులను. అడిగినప్పుడు వాళ్ళు అంటే ఏమంటారో తెలుసా? ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్టు ఎవ్వడను ఎన్నడను మాటలాడలేదనిరి. ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యులకు ప్రధాన యాజకులకు బంట్రౌతులు ఎవరు చెప్తున్నారట. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతారా ఏం చేస్తున్నారు? పరిసయ్యులు చూడండి, ఇప్పటి నుంచి పరిసయ్యుల గురించి ప్రస్తావన వస్తుంది. పరిసయ్యులు ఎలాగా ఒక మంచి క్రమంలో వెళుతున్న వారిని తప్పుడు దోవలోనికి తీసుకువెళ్ళాలని పరిసయ్యులకు ఆలోచన ఎప్పుడు ఉంటుందండి యేసుక్రీస్తు వారి విషయంలో కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు? బంట్రౌతులు మారిపోయారని వాళ్ళ ఆలోచన మారిపోతే వాళ్ళ గురించి పరిసయ్యులు ఏమంటున్నారండి ఇక్కడ? మీరు ఏం చేశారో తెలుసా? మీరు కూడా మోసపోయినారా? మీరు వాళ్ళకు ఏమన్నా కంకణ కట్టుకున్నారు చెప్పండి వాళ్ళు పరిసయ్యులు కదా. చంపాలి, ఏదోటి చేయాలో వాళ్ళు కంకణ కట్టుకున్నారండి. ఆయన ఏది మాటలన్నా వీళ్ళకి ఎలా కనపడుతుంది కదా? మోసం చేసినట్టుగా వ్యతిరేకంగా ఆయన కనపడుతుంది. అందుకని కింద చదివితే ఇంకేమంటారో తెలుసా? అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతారా. తర్వాత వచ్చిన 48వ వచనంలో అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచెనా అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అన్నారు. అంటే ఏమంటారు? ఎలా భయపెట్టిస్తున్నారు చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారట? ఒకవేళ ఆయన నమ్మారనుకో ధర్మశాస్త్రానికి విరోధంగా మీరు బ్రతికిన వారు అవుతారు, కాబట్టి వాళ్ళ యేసుక్రీస్తు మాట మీరు వినద్దండి అని విన్న వారికి చెప్తున్నారు కదా. మీరు శాపానికి గురవుతారు చూసుకోండి అని ఎంత ఇదిగా పరిశీలు ఉన్నారో మనం బాగా ఆలోచించాలి ఇక్కడ. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైనదని వారితో అనిరి. తర్వాత 50 విషయంలో అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అని అడగగా ఇవన్నీ విషయాలు మాట్లాడుతూనండి. ఈ యొక్క పరిశీలక ఆలోచన ఎలా ఉంది ఇక్కడ ఈ సందర్భంలో అంటే, యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలన్న ఆలోచన. కింద మరొక సందర్భం కనపడుతుంది నెక్స్ట్ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆలోచించగలిగితే ఇక్కడ ఏమనగలుగుతుంది? 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చెను గనుక ఆయన కూర్చోండి వారికి బోధించి చుండెను. ఇక్కడ ఏం జరుగుతుందట ఈ సందర్భంలో? ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలివ కొన్ని నుంచి వచ్చారట, దేవాలయం దగ్గరకు వచ్చి ఆయన వాక్యం బోధిస్తున్నట్ట, కూర్చొని ప్రశాంతంగా బోధిస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది ఎంట్రెన్స్ అవుతారు. మరలా ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు ఎంట్రెన్స్ అవుతారండి. చూద్దాం 3వ వచనంలో. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఈమెను నిలువబెట్టండి. ఏం జరిగింది మొత్తానికి మనకు అర్థమైంది అక్కడ కదా. ఒక స్త్రీ ఏం తీసుకుని వచ్చారు కదా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి జరిగిన విషయం ఏంటి అక్కడ మొత్తానికి కదా. మరి ధర్మశాస్త్రమందు మరి పాపం చేస్తే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టాలి కదా. కాబట్టి నువ్వేం చెప్తావని శాస్త్రుల పరిశీలన వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కదా. ఇక్కడైనా ఆయన్ని మన చేతిలో పట్టుకుందాము అన్నట్టుగా చూశారు. కానీ మొత్తానికి వాళ్ళు ఆ కింద ఏదో రాశాడు కానీ మన పాపాలని చెప్పలేదు, కానీ కిందలు ఏదో రాశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చిన్నవాళ్ళు మొదలుకొని పిల్లవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వృద్ధుల వరకు ఏం చేశారట? పరారై వెళ్ళిపోయారట. అక్కడ కూడా పట్టుకోవాలని చూసేసరికి పరిచయాలకి దొరకలేదండి కదా. దొరకలేదు. మరి ఇంకోసారి కూడా ట్రై చేస్తారు.
ఇదే పరిసయ్యులు ఎందుకు నొక్కి చెప్తున్నా అంటే ఈ పరిసయ్యుల గురించి అక్కడ ప్రస్తావన జరుగుతుందండి కదా. ఈ పరిసయ్యుల గురించి ఎందుకు ప్రస్తావన వస్తుందనంటే బాగా ఆలోచించాలి. ఈ పరిసయ్యుల గురించే ఈ 10వ అధ్యాయం మనకు ప్రారంభం అవుతుంది. ఇదే పరిసయ్యులు ఇంకా ముందుకు వెళ్ళగలితేనండి 9వ అధ్యాయానికి వద్దాం. ఓన్లీ ముఖ్యమైన విషయాలు మాత్రం మాట్లాడుకుందాం. ఈ 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనపడాను. ఎవరు కనపడ్డారు? యేసుక్రీస్తు వారికి కనపడ్డారు. ఎవరు కనపడ్డారు? ఒక గుడ్డివాడు. పుట్టినప్పటి నుంచి ఆయన కళ్ళు అనేవి కనిపించు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడి కన్నవారా అని అడగగా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుడిని క్రియలు వీటి యందు ఏముంది అక్కడ? దేవుని క్రియలు వీటి యందు ప్రత్యక్ష పరుటకే వీడు గుడ్డివాడుగా. నిన్నటి రోజు మనం చూసుకున్నాం కదా, ఎందుకు దేవుడు మరి కొంతమందిని ఇలా పుట్టిస్తున్నాడంటే వారి దగ్గర ఒక పని ఉంది. వాళ్ళు పుట్టిస్తున్నాడంటే ఏదో ఒక కారణం ఉంది. అతని ద్వారా ఎంతోమందికి గుణపాఠం చెప్పాలి. అందుకని అలాంటి వారు పుడుతున్నారు, గుడ్డివారుగా కానీ అంగవైకల్యంగా పుడుతున్న వారందరూ కూడా. అంతేగాని దేవుడు సొంతంగాని కావాల్సినవి పుట్టలేదు. రైట్. ఇక్కడ రాగలిగితేనండి, ఇక్కడ 4వ వచనం చూడగలిగితే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇల్లు ఇటు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు నీవు సిలోయేమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. ఎందుకు సిలోయేముకు వెళ్ళమంటున్నాడు? అక్కడ ఆ నదికే ఎందుకు వెళ్ళమంటున్నాడు తెలుసా? వేరే నదులు ఎన్నో నీళ్ళు ఎన్నో కొండలో కానీ ఎన్నో ఉంటాయి నీళ్ళు. అదే నదికి ఎందుకు వెళ్ళమంటున్నాడు చెప్పండి? ఎప్పుడైనా మనం ఆలోచన చేసే మాటను. ఇప్పుడు ఎన్నో నీళ్ళు అక్కడే ఉంటాయి కదా, యేసుక్రీస్తు దగ్గర ఎన్నో మరి గుడారాలు ఎన్నో నీళ్ళు పక్కన ఉంటాయి. ఫలానా దగ్గరికి వెళ్ళి నువ్వు నీళ్ళు ఆ యొక్క కోనేటిలో నువ్వు కడుక్కోవాలని ఎందుకు చెబుతున్నాడు కదా? అదేనా కోనేటిలో? ఎందుకు ఆ మాటకు అంత వాల్యూ ఉందంటే అండి, ఆ మాటను బట్టి మనం ఆలోచించాలి. ఆ మాటకు అర్థం ఏమని చెప్తుంది కింద చూడాలి. సిలోయేమను మాటకు పంపబడిన వాడని అర్థం. ఇది చాలా లోతైన మాట. సిలోయేమనగానే దాని అర్థం ఏంటంటే పంపబడినవాడు. ఎవరు పంపబడినవారు కదా? పరలోకము నుంచి, దేవుని యొద్ద నుంచి దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపబడినవాడు యేసుక్రీస్తు వారిని అంటాం. ఈ సిలోయేము దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అందరూ బాగా అయిపోతున్నారు జనరల్గా ఆలోచన చేస్తే. ఇప్పుడు పంపబడిన వాని దగ్గరికి మనం రావాలి. ఎవరి దగ్గరికి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలి. ఆ సిలోయేము దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, సిలోయేము అనగానే అర్థం ఏంటో తెలుసా? పంపబడినవాడు. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు మనకి ఇప్పుడు కదా. ఎవరి దగ్గరికి రావాలి మనం అందరం కూడా? ఇప్పుడు పంపబడిన వారి దగ్గరికి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరికి వెళితేనే మనకి ఏముంటుంది? నిత్యజీవం ఉంటుంది కదా, రక్షణ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కనుకనే సిలోయేమన్న పదానికి చాలా ఇంకా లోతైన అర్థాలు ఇంకా చాలా ఉన్నాయి. సిలోయేమనగానే పంపబడిన అని అర్థం. ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడికి వెళ్ళాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే యేసు దగ్గరికి మీరు రావాలి అనే దాని అర్థం. అవునా? రైట్. కిందకు రాగలిగితేనండి దానిలో ఉన్న వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడి భిక్షకుడని అంతకుముందు చూస్తున్న వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది అక్కడున్న వారికి అర్థమైపోయింది. ఇతను ఎవరబ్బా అని అంటే, ఇంతకుముందు ఇక్కడ కూర్చొని భిక్షమెత్తుకునేవాడే కదా. ఇతరి కళ్ళు ఎలా వచ్చాయి? మొత్తం ఊరు మొత్తం టామ్ అయిపోయిందండి ఇప్పుడు. అవునా? ఊరు మొత్తం, ఆ ఏరియా మొత్తం ఏమైపోయింది? మొత్తం అలుగుపోయింది. ఆ యొక్క జరిగిన పరిస్థితి మొత్తం కూడా చూద్దాం. ఆ మాటను కూడా, వీడు కూర్చుండి
భిక్షమెత్తోడుకుని వాడు కాడా అని అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలికి ఉన్న ఒకడని మరికొందరు అన్నారంట. ఏమనుకుంటున్నారు కొంతమంది? కన్నొచ్చింది ఆయనకని మరి కొంతమంది అనుకుంటున్నారట. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇతను సేమ్ వీళ్ళ అన్నలాగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సంబంధించిన వ్యక్తేనేమో, ఇదే పోలికలు కానీ వ్యక్తి ఇతను వేరొక వ్యక్తి ఉన్నాడేమో అని, ఇతను కాదు వేరొక వ్యక్తి అని కొంతమంది అనుకుంటున్నారట. కానీ తర్వాత చూడగలిగితే వాడైతే నేనే అని అందరికీ క్లారిఫికేషన్ ఇచ్చేసాడు. నా పోలికలు ఉన్న వ్యక్తి కాదు, మరొక వ్యక్తి కాదు, నేనే ఆ గుడ్డివాడిని, నాకు మరి చూపు పొందిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడని మొత్తం వివరిస్తున్నాడు అక్కడ. నేనని అనను. 10వ చూడగలిగితే, వారు నీ కనులు ఎలాగో తెరవబడనని వానిని అడగగా, వాడు యేసను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితున్నా. నేను అక్కడ జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. అక్కడ ఉన్న అడిగిన వారందరికి కూడా కదా, అక్కడ ఉన్న వారందరూ అడిగారు, నీకు ఎలా చూపు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభులో ఒకరు ఉన్నారు, నాకు ఆయన మరి బురద చేసి కంటించినప్పుడు ఆయనకు ఒక దగ్గరికి వెళ్ళమన్నాడు, సిలోయేమను కోనే దగ్గరికి. అక్కడ వెళ్ళి కడుక్కొని వెంటనే నాకేమొచ్చింది, చూపు వచ్చిందని జరిగిన విషయం అంతా అక్కడ ఉన్న వరకు చెప్పాడు. అందరు అడిగారు కదా, అందరు అడిగితే ఆయన సమాధానం ఇచ్చాడు. రైట్, చూద్దాం ఇంకా కింద. వారు ఆయన ఎక్కడున్నాడని అడగగా, వాడు నీ నెరుగున నేను అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వాణిని ఎక్కడ తీసుకెళ్లారంటే ఇప్పుడు మళ్ళా ఇక్కడికి తీసుకొని రావడానికి పైనుంచి చదివాను మిమ్మల్ని. ఎవరి దగ్గర తీసుకొని వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా? పరిసయ్యులు అనగానే బాగా అధికారం కలిగిన వారు అప్పట్లో కదా, జ్ఞానవంతులుగా, సమాజానికి పెద్ద మనుషులుగా మనం పలుకుతాం కదా. పెద్ద మనుషులు అంటే తీర్పు తీర్చేవారు కదా, ఒక మరి తప్పు చేసిన వారిని క్రమంలో పెట్టేవారిని పెద్ద మనుషులు అంటాం. అప్పుడు సమాజంలో ఎక్కువగా కనపడేవారు పరిసయ్యులు అండి కదా. ఆ పరిసయ్యులు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారట? పుట్టిగుడ్డివాడిని తీసుకొచ్చారట. ఇప్పుడు జరుగుతుంది, ఎలాగ జరుగుతుందో మీరు బాగా అబ్జర్వ్ చేయలేదు అంతా కూడా. ఇది చాలా ప్రాముఖ్యం అండి. పరిసయ్యుల యొక్క స్వభావం ఎటువంటిదో మనకు అర్థం కావాలి ఇక్కడ కదా. అది కాదు, అది దాని సందర్భం వేరే. అది చూద్దాం, ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. 12వ వచనంలో చూడగలిగితే, 13వ వచనంలో 14వ వచనంలో యేసు మళ్ళీ అక్కడికి వచ్చి తీసుకొని వచ్చారు కదా. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అడుగుతారు. ఇప్పుడు అంతకుముందు గుడ్డివైనా ఉండే వారిని వారు పరిసలు ఎద్దుకు తీసుకొని పోయి, యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము ఏం రోజంట? ఇప్పుడు దొరికిన యేసుక్రీస్తు వారికి పరిసలకి దొరికినాడండి ఇప్పుడు కదా. విశ్రాంతి దినం ముందు ఏమీ చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది కదా. ఇప్పుడు దొరికింది కదా అని శాస్త్రులు పరిసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక దొరికిందిక, మనకు ఒక పాయింట్ దొరికింది, ఇంకా పోదాంపా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పట్టుకుని చేద్దామని ఇంక వెళ్తారండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అంటే వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు పట్టుకుని యేసుక్రీస్తుని అడిగారు, ఎక్కడున్నారంటే ఆయన ఎక్కడున్నా నాకు తెలియదు అన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇతను పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరిని? పుట్టి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని కదా. ఇక ఇది ఎన్నోసార్లు అడుగుతారండి. అదే మూమెంట్లో యేసుక్రీస్తు మనకి ఈ యోహాను సువార్త మరి 7వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం కలుగుతుంది. ఏంటంటే ఒక పుట్టి గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు కదా, అంతకుముందు ఒక వ్యక్తిని కూడా స్వస్థపరుస్తాడు. ఇంతకుముందే విశ్రాంతి దినం రోజే ఇదే టాపిక్కే పరిశీలైన వారు అడుగుతారు. ఏం చేస్తారు ఒకసారి ఆ మాటను చదువుకుని ఇక్కడికి వద్దాం. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళ్తాం. అక్కడికి పోయి యోహాను సువార్త, మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీకు మోషే గారు తెలుసు కదా, తెలుసు. మోషే గారు ఏం చెప్పాడు? సున్నతి చేయించుకోవాలి. ఆ సంస్కారం మీ అందరికీ తెలుసు కదా. రైట్, తెలుసు అంటున్నాడు. చూద్దాం. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికి మీరు సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము
మీరు అనుకుంటున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందకూడదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు కౌంటర్ ఇస్తున్న వాళ్ళకి ఇప్పుడు విశ్రాంతి దినం ఏది చేయకూడదని మీరు అంటున్నారు కదా, మళ్ళీ విశ్రాంతి దినమున మీరు ఎందుకు సున్నతి చేస్తున్నారు అదే అడుగుతున్నారు ఇప్పుడు. అదే కదా 23వ వచనంలో, మోషే ధర్మశాస్త్రం మీరుకుంటున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఆ రోజు కూడా విశ్రాంతి దినమున రోజున ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సున్నతి చేస్తున్నారు కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని మళ్ళీ పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహం తెచ్చుకొనుచున్నారేమి కదా. యేసుక్రీస్తు ఎంత పాయింట్ పట్టుకున్నా చూడండి ఇక్కడ. అక్కడ కూడా పట్టుకున్నారు. ఇందాక మనం ముందు చదవలేదు కానీ ఇదే ఈ మాటను ముందు చదివాడు ఏమంటున్నారంటే అక్కడ కోపడ్డారు. ఎందుకనంటే విశ్రాంతి దినమున ఎందుకు ఒక వ్యక్తిని స్వస్థపరిచామని పట్టుకున్నారు. ఇప్పుడు అదే మాటను పట్టుకొని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ఏమని, విశ్రాంతి దినమున మోషే గారు నియమించారు కదా, పితరులు నియమించారు కదా ఈ సున్నతి చేసుకోవాలని, మరి విశ్రాంతి దినమునే కదా మీరు చేస్తున్నారు, మరి అదెందుకు మీరు చేస్తున్నారు? దానికన్నా గొప్పదైనదే కదా నేను చేశాను. ఒక వ్యక్తిని సంపూర్ణ భక్తిలోనికి తీసుకొని వచ్చాను కదా, పరిపూర్ణతలోనికి నేను తీసుకొని వచ్చాను కదా, మళ్ళీ మీరెందుకు నన్ను ఈ విధంగా చంపాలని చూస్తున్నారు అని దేవాలయంలో అడుగుతున్నారంట యేసుక్రీస్తు ప్రభులు కదా. అక్కడ పట్టుకున్నారని అనుకున్నారు కానీ అక్కడ ఈ మాట చెప్పేసరికి సైలెంట్ అయిపోయారు పరిచయాలు, యూదులు, వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు మరొకడు పట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఏం జరిగింది? విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు ఏం చేశాడు? పుట్టి గుడ్డివాణిని స్వస్థపరిచారు. ఇప్పుడు వీళ్ళు దొరికేసరికి ఆయన దగ్గరికి వెళ్తే ఏదో అంటాడేమో అని ఇతన్నే పట్టుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని, ఇతన్ని ఆ పుట్టి గుడ్డివాడిని పట్టుకొని ఎంతగా ఆయన్ని చిత్రహింసలు పెడతారంటే అండి, కొట్టర ఏం చేయరు, మాటలతోనే. ఆయన మాటలు తూటాలుగా ఉంటాయి వాళ్ళ మాటలు. ఇప్పుడు ఎలా మాట్లాడతారంటే చూద్దాం ఒకసారి. 14 ఏమంటున్నాడు? యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడెలాగూ చూపు పొందినో దాన్ని గురించి పరిసయ్యులు కూడా వాడిని మరలా ఫస్ట్ అడిగారా లేదండి? వాళ్ళని అడిగారు. వాళ్ళ ఏ సమాధానం చెప్పాడు ఆయన? పలానా యేసు ప్రభుల వారు నాకు ఇలా చేశాడండి, సిలోయేములో కడుక్కొని నన్ను పంపించాడు, అక్కడ వెళ్ళి కడుక్కున్న వెంటనే నాకు చూపు వచ్చానని చెప్పాడు. ఫస్ట్ అని చెప్పాడు. ఇది మొత్తం ఇప్పుడు 3వసారి చెప్పడం ఆయన. ఫస్ట్ అందరు అడిగారండి చెప్పాడు. మళ్ళీ పరిశీలన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చెప్పేశాడు. మళ్ళీ అడుగుతున్నారంటే ఏమంటున్నాడట అక్కడ 15వ వచనంలో, వాడు ఎలాగూ చూపు పొందినో దాని గురించి పరిశీలనలు కూడా వాడిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద, మరలా చెప్తున్నాడు, 3వసారి చెప్తున్నాడు ఆయన, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితేనని వారితో చెప్పాను. మరలా చెప్పాడు కదా, 3వసారి చెప్పాడు. సరే, మరి 3వ తర చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మాలి కదా. కానీ మరలా వాళ్ళు ఎలా ఉంటున్నారో చూడాలి. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు ఎవరి మీదకి, ఎవరిలో అంటే ఎవరి మీద ఉన్న కోపం ఎవరి మీద చూపిస్తున్నారు చూడండి ఇక్కడ కదా. యేసుక్రీస్తు వారి మీద ఉన్న కోపము ఈయన మీద చూపిస్తున్నారు కదా. అప్పుడప్పుడు ఒకరి మీద కోపం వచ్చినప్పుడు వస్తువుల మీద కానీ కదా, దాని మీద కానీ దీని మీద ఇరగొడుతుంటాం. అట్లా ఎందుకు? వాళ్ళు ఏం చేయలేక. ఇప్పుడు పరిసయ్యులు కూడా అండి ఆ యేసుక్రీస్తు వారి మీద ఉన్న కోపము వీళ్ళ మీద ఈయన మీద చూపిస్తున్నాడు. ఏమనే చూద్దాం ఒకసారి. కాగా పరిసయ్యులు కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు. ఎంత స్థితికి తీసుకొస్తున్నాడు చూడండి ఇక్కడ కదా. ఏమంటున్నాడు? ఈ మనుషుడు ఉన్నాడే, చేసింది ఆయన, చేయించుకునేదేనా, చేసి ఏదైనా చేస్తే చేసిన ఆయన మనం అనాలి కదా. మరి ఈయన్ని పట్టుకుంటున్నారు చెప్పండి, ఆయన ఏమనలేక కదా. ఈ విధంగా కూడా ఆయన్ని ఏం చేస్తున్నారు, ఎట్లా వదలట్లేదు చూడండి పరిచయాలు. ఈ మనుషుడు విశ్రాంతి దినమున అంత ఒకరు ఏదో ఓన్లీ ఒకడే కాదండి ఉండేది, ఎంతోమంది ముందర ఆయన అంటున్నారు అక్కడ కదా. యూదులైన వారు ఏం చేయాలి? ఆ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. అదొక ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ ఆయన ఆచరించలేదు కదా అని ఇతని మీద తప్పు మరలా మోపుతున్నారు ఇప్పుడు కదా. ఆచరించలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని మరి యేసుక్రీస్తు వారు కూడా తీసుకొస్తున్నాను మధ్యలో. యేసుక్రీస్తు వారు ఏం చెప్పుకుంటున్నాడు? నేను పరలోకంలో దేవుని నేను దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను. మరి దేవుని దగ్గర నుంచి పైనుంచి వచ్చిన వాడు ఏం చేయాలి? దేవుని మాటను వినాలి. అంతేనా?
వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు చూడండి. పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి నాకు ఆయన దేవుని కుమారుని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, ఆయన బాగానే ఉంది. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆయన దేవుని మాటకు వినాలి కదా, దేవుని మాటను ఆజ్ఞను కట్టబడి జీవించాలి కదా. మరి ఇది ఏం చేశాడు? విశ్రాంతి దినము దేవుడు పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. మళ్ళీ అదే రోజు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? అయితే మొత్తానికి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు? పాపం చేశాడు. అలాగైతే పాపం చేశాడంటే అర్థం ఏంటి? అతను దేవుని దగ్గర నుంచి రాడని ఎట్లా మల్లుతున్నారు చూడండి పరిశీలన వారి యొక్క కుట్ర కదా, ఎట్లా కదా, ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. ఎన్నో వచ్చిన తర్వాత 16 వచ్చిన మరికొందరు పాపి అయిన మనుషుడు ఏమంటారో చెప్పండి యేసుక్రీస్తు మరలా చివరికి పాపి అంటున్నారంట యేసుక్రీస్తు అండి. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడనరి ఇట్లో వారిలో భేదం పుట్టి ఏం ప్రారంభమైందంట? భేదం అంటే గొడవ ప్రారంభమైంది. ఇంకా ఎవరి వలన ప్రారంభమైంది చెప్పండి? ఎవరి వలన ప్రారంభమైంది? ఎవరి వలన ప్రారంభమైంది? పరిశీలి సైలెంట్గా ఉండింటేనండి ఇదంతా భేదాభిప్రాయాలు ప్రారంభమయ్యేవి కావు. ఎవరి వలన ఇదంతా జరుగుతుంది? పరిశీలండి. అతను వచ్చాడు, మూడోసారి అడిగాడు, మూడోసారి కూడా చెప్పేసరికి వీళ్ళు మరి అతన్ని మళ్ళీ ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి అతను చేసిన ఆయనకి ఆయన పాపి అని అంటున్నారు ఏకంగా కదా కదా. ఎక్కడ చూసినా వీళ్ళు మంచిగా ఉన్న వారిని బ్రతకనిచ్చేవారు కాదండి వీళ్ళు. చూద్దాం ఇంకేమంటున్నాడు కింద. కాబట్టి 17 విషయంలో కాబట్టి వారు మరలా అసలుకి ఏం చేస్తున్నారు? మరలా అడుగుతున్నారట. ఆయనకి ఎంతవరకు కోపం ఉంటుంది చెప్పండి? మనమే ఒక వ్యక్తిని అడుగుతామండి, పదే 4-5 సార్లు అడిగితే అతనికి ఏమవుతుంది? కోపం వస్తుంది, చిరాకేస్తుంది. ఎన్నిసార్లు అడుగుతాం? మీకేం ఆ చెవులు వినిపించట్లేదా, మీకేం అర్థం కావట్లేదా అని ఒక వ్యక్తిని అంటాం. కానీ ఇక గుడ్డివాడిని 4సారి అడుగుతున్నారండి. ఇప్పుడు ఏమని చూద్దాం 10 విషయంలో. కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా ఏం చేస్తున్నారంట? మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్న పరిశీలి ఇతన్ని ఏం చేస్తున్నారు? నేను స్వస్థపరిచాడు కదా, మరి అతని గురించి నువ్వేమనుకుంటున్నావు కదా, అంటే నువ్వేమో నమ్ముతున్నావేమో, నువ్వు నమ్మడానికి వీల్లేదు అని నువ్వేమనుకున్నావు ఒకసారి అది చెప్పు, అతని గురించి నువ్వేమనుకుంటావు అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందునని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను మళ్ళీ ఎవరిని పిలిపిస్తున్నారు చెప్పండి? ఫస్ట్ 4 సార్లు ఎంక్వైరీ అయిపోయింది. అసలుకి అది కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు బాగుపరిచాడు, అందరు నమ్ముతున్నారండి అక్కడ చాలా వరకు. కానీ వీళ్ళు నమ్మట్లేదట కదా. అసలుకి ఎన్ని దారులు ఎత్తుకుతున్నారు చూడండి యేసుక్రీస్తు వారి పరిచయాలు. మంచిగా ఉన్న వ్యక్తిని మరలా ఏదో విధంగా పాపంలో నెట్టివేయాలి కదా. ఎవరిని బిల్లంపిస్తున్నారండి ఇప్పుడు? తల్లిదండ్రులు బిల్లంపిస్తున్నారట. ఫస్ట్ పైన వచ్చిన మరలా చదువుతాం మాటను 17 విషయంలో. కాబట్టి వారు మరలా గుడ్డివానితో వాడు గుడ్డివాడి ఉండి చూపు పొందినని ఆకున్నవారు నమ్మలేదంట. నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించారు. వాళ్ళ కళ్ళు కనపడుతుంది కదండి అక్కడున్న వ్యక్తి గతంలో కళ్ళు లేనివాడుగా కనపడుతున్నాడు. సడన్గా కళ్ళు వచ్చిన తర్వాత మరి అందరికి నమ్మే విషయం అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మలేదు. అలాంటి విషయంలో కూడా నమ్మకపోతే ఇంక విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి కదా. విశ్వాసం ఎలా కలగాలి? వినటం వలన కలగాలి. వినట క్రీస్తు మాట వలన కలగాలి. ఇంకా బాగా ఆలోచన చేస్తే చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అలాగా అక్కడ అవకాశం ఉంది చూడాలా, చూసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మలేకపోతున్నారు. వాళ్ళు ధన్యులా దరిద్రులా చెప్పండి కదా. చూద్దాం కింద చూడగలిగే 19 విషయంలో. గ్రుడ్డివాడై పుట్టెనని తల్లిదండ్రులు పిల్లంపించి మరలా ఎంక్వైరీ చేస్తూ గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడైనా వీడు ఇతనేనా
అని అడుగుతున్నారు అతను. వాళ్ళు ఏమంటారు, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చెప్పుచున్నాడని చూచుచున్నాడని వారిని అడిగిరి. అలా అడుగుతున్నారు అనమాట. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు. వాళ్ళకేం అర్థమైపోయింది, మొత్తానికి పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే, ఇవన్నీ కూడా మాకు తెలుసు, కానీ ఇప్పుడు కళ్ళు వచ్చిన విషయం కూడా మాకు తెలుసు అనే విషయాలు మొత్తం కూడా వాళ్ళతో చెప్తున్నాడు. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. నిజంగా వాళ్ళకి తెలియదా చెప్పండి? తల్లిదండ్రులకు తెలీదా? తెలుసండి. ఆ తెలుసు అనే పదం కూడా కింద కనపడుతుంది మనకి. యేసుక్రీస్తు ప్రభులు వారే ఆ యొక్క తన కుమారుణ్ణి స్వస్థపరిచాడు అని తల్లిదండ్రుల వారికి తెలుసు. ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలుసా? కింద కూడా ఉంటుంది ఆ మాట, చూద్దాం. ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేమెరుగము. కాబట్టి వీడు వయసుకు వచ్చాడు కదా, బాగా పెద్దవాడు ఉన్నాడు కాబట్టి వీడినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనండి. 22 వచ్చిన మరలా వారి తల్లిదండ్రులు యూదులకు ఎందుకు చెప్పలేదు తెలుసా? వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు. ఎలా చెప్పారు మాకు తెలియదని చెప్పారట. అంటే యూదులు పరిసయ్యులు వీళ్ళు అలాగే ఎంత కుట్రగా ఉన్నారో మనం బాగా ఆలోచించాలి. అంటే క్రీస్తుని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, వారిని కూడా వెలేస్తారండి. కింద చూస్తే ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకుముందు ఏం చేసుకున్నారట, నిర్ణయం చేసుకున్నారట. ఏమని? యేసుక్రీస్తుని ఎవరైనా ఒప్పుకున్నారనుకో అతను ఏం చేస్తుంది తెలుసా? ఊరు నుంచి వెలివేస్తాను. ఒప్పుకున్నారు కనుకనే, ఆజ్ఞ వాళ్ళు జారీ చేశారు కనుకనే ఈ తల్లిదండ్రుల వారు తెలిసినా సరే నిజాన్ని చెప్పలేకపోతున్నారట. దీనికి కారణం ఎవరు చెప్పండి? యూదులు పరిసయ్యుల వారండి కదా, యూదులు పరిసయ్యుల వారు. చూద్దాం కింద. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసుకు వచ్చినవాడు వాడిని అడుగు అనండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని ఫస్ట్ అయిపోయిందండి, ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, ఇంటికాడికి వెళ్ళిపోయారు. వాళ్ళకి మరలా ఆగట్లేదు మనసులో కదా. ఎట్లాంటి మనసు అంటే వీళ్ళది, ఏదైనా ఒక పక్కింటోడు ఏదైనా బైక్ తెచ్చుకున్నాడు, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నావు అంటే మనసులో ఎలా ఉంటుంది? తీసుకోవాలి జించుకోలేక అతని మీద అసూయ పెరుగుతుంది. వీళ్ళకి కూడా అలాగే అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, తల్లిదండ్రులు పిలిపించాడు, క్లారిఫికేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరలా యూదులు పరిస్థితులు ఏం చేస్తున్నారో తెలుసా? మరలా పిలుస్తున్నారు. అదే చూస్తున్నాను ఇక్కడ 24 వచ్చినా ఉంటున్నాడు. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి దేవుని ఎట్లా అడుగుతున్నారు చూడండి, దేవుని మహింపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా ఎట్లా చెప్తున్నారు చూడు. పరిచయాలు ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? పాపి అని మేము ఎరుగుతున్నాం కాబట్టి నువ్వు కూడా నమ్ము, మేము నమ్ముతున్నాం యేసుక్రీస్తు పాపి అని దేవుని మహింపరచు చెప్తున్నారు అక్కడ. ఫస్ట్ ఏం చెప్తున్నావు? వాళ్ళు పిలిపించి దేవుని మహింపరచు, ఏమని? మేము ఎలాగైతే నమ్ముతున్నామో నువ్వు కూడా నమ్మాలి. ఏమని? యేసుక్రీస్తు పాపి అని. ఎంత ఫోర్స్ చేస్తున్నావు చూడు అతని మీద. 25వ వచనంలో వాడు ఆయన పాపియో కాడో, ఎందుకంటే అతను రూపాన్ని కూడా చూడలేదండి యేసుక్రీస్తు. ఎలాగంటారా? ఆయన గుడ్డు ఉన్నప్పుడే కదా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తర్వాత కలవలేదు యేసుక్రీస్తు వారిని, చూడలేదు ఆయన. అతను పాపియో కాడో నేను ఎరుగును, నాకు తెలీదు. ఒకటి మాత్రము నీకు చెప్తున్నాను, మీకు ఒకటి మాత్రం చెప్తున్నాను, నాకు తెలిసింది ఏంటో తెలుసా? నేను గుడ్డివాడినే ఉండి ఇప్పుడు చూసి నాకు మొత్తానికి కళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన. అంతే కదండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మంచోడో పాపియో మాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన చూడలేదు, కానీ నాకు కూడా తెలుసు. మీకు కూడా చెప్తున్నాను ఏంటో తెలుసా? నాకు ఆయన కళ్ళు ఇచ్చాడు. ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. ఇంకా ఆయనకి ఎన్నిసార్లు అడుగుతున్నారు కదా, ఇంత ఇప్పుడు 6వసారి కదా. తల్లిదండ్రులను 5 సార్లు అడిగాడు, ఇప్పుడు 6వసారి అనుకుంటే కదా తల్లిదండ్రులు. అతను మళ్ళీ పిల్లంపించి పాపి అని అంటున్నారా? అలాగైతే నా పాపి కాదు, నాకు ఎవరు తెలియదు ఆయన ఎట్లా అంటువాడో, నాకు ఒకటి తెలుసు, ఆయన నాకు కళ్ళు ఇచ్చాడు. ఫిక్స్ అయిపోయాడు మైండ్స్లో. చూద్దాం తర్వాత.
ఇప్పుడు మొత్తాన్ని కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేం చేశాడు చెప్పు, నీ కన్నులు ఎలా తెరిచినని. అబ్బాయి ఎన్నిసార్లు అడుగుతారు చెప్పండి. చదువుతుంటేనే అదలో ఉందే అంతమందిలో కదా, ఎన్నిసార్లు అడిగాడు. అసలు వాళ్ళకి అసలు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి, పరిచయం లేనివారు. జీర్ణించుకోలేక ఎక్కడ దొరుకుతాడు పట్టుకుందామని చూస్తున్నారంట పరిచయం కదా. మళ్ళీ అడిగారంటే ఏమని అడిగారు చూద్దాం. ఆయన అడుగుతున్న వాళ్ళు ఎలా ఉంటారో అడిగించుకుని ఆయన ఎలా ఉంటాడు చెప్పండి. ఇరిటేట్గా ఫీల్ అయిపోయాడు. ఇంకా తర్వాత కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం వచ్చి అలా ఏం మాట్లాడు చూద్దాం అవి ఆ సిచ్యువేషన్ కూడా. అందుకు వారు 27వ వచనంలో, వాడు మీకేం ఇందాక చెప్పలేదా, మీకు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి కదా. పైన 27వ వచనంలో ఏమంటున్నాడు, వాడు ఇందాక మీకు చెప్పలేదా, చెప్పితేనే కానీ మీకేం చెవులు పని చేయమని ఉంటుండే ఏక ఇండైరెక్ట్గా కదా. ఇందా మీకు చెప్పాను కదా, ఎన్నిసార్లు మీకు చెప్పాలి అని ఇతను రియాక్ట్ అయిపోతున్నాడు. ఎవరు ఇప్పుడు అంటే గుడ్డివాడు వీళ్ళకి బోధ చేస్తారండి. ఇప్పుడు ఎవరికి, పరిచయులకి రియాక్ట్ అయిపోతున్నాడు. ఇంకా ఏమంటాడు చూద్దాం, అమ్మాట బాగా చదువుతాం. మీరెందుకు మరలా వినుగోరుచున్నారు, మీరును ఎట్లా చేస్తున్నాడు ఇతనికి, మీరు కూడా అతని శిష్యుని కావాలని చూస్తున్నాడు అంటున్నాడు. ఎవరు, గుడ్డివాడు. ఇప్పుడు ఎందుకు పదే అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఏదైనా సరే బండి కొనాలనుకున్నానంటే బండి చూశాను నేను. ఆ బండి కొనిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉంటాను కదా నేను. అప్పుడు అడుగుతాడేమని, ఈ బండి కొనుక్కోవాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతారు కదా మనల్ని. ఇతను పదే అడుగుతున్నారంటే కొమ్మ తీసి మీరేమైనా శిష్యులు కావాలనుకుంటున్నారు మీరు అంటాడు అనేసరికి వీళ్ళకి మబ్బిడిగిపోతుంది అట్లే కదా. మీరు బాగా ఆలోచించండి, ఇది బాగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మాటలు కదా. మీరును ఆయన శిష్యులు అగుటకు కోరుచున్నారేమి, ఆయన వారితో నేను. ఇప్పుడు వాళ్ళ రియాక్ట్ ఎలా అవుతుందంటే, అందుకు వారు నీవే వారిని చెప్పండి. వాని ఎంత నిగ్లిజెన్స్గా ఇసుకురిసారు మాట్లాడుతున్నాడు చూడండి పరిచయులు. ఏమని, నేను కాదు నువ్వే ఆయన శిష్యుడు అని మాట్లాడుతున్నావు. ఎవరు, పరిచయులు. అదే చెప్తే 28వ వచనంలో, అందుకు వారు నీవే వాని శిష్యుడువు, మేము మోసే శిష్యులము. ఎవరు తెలుసా, మేము ఆ శిష్యులం కాదు, మేము ఎవరు శిష్యులు, మేము మోసే శిష్యులు ఏమనుకుంటున్నావు అని చెప్తారంట వీళ్ళు. తర్వాత దేవుడు మోసేతో మాట్లాడనని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని వానని దూషించారు. ఏం చేశారట, వాళ్ళకి కావలసింది దూషించడమే ఇంకా యేసుక్రీస్తు వారిని. ఎంత ఇరిటేట్ అయిపోయింటాడో చెప్పండి ఆ గుడ్డివాడు. ఒకసారి చూపు పొందితే ఎన్నిసార్లు తిరుగుతున్నాడు చూడండి ఆయన కదా. తర్వాత 30వ వచనంలో ఉంటున్నాడు, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియదు ఆయన ఎలా వచ్చాడో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ధర్మశాస్త్రం గురించి ఆయన ఏం చెప్పబడలేదా? అన్నీ తెలిసినా సరే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసు, తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు. గుడ్డివాడు వీళ్ళకి క్లాస్ పీకుతున్నాడు. ఏమని, ఇప్పుడు మీకు తెలీదా, ఇన్ని సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాడు అతను ఎవడో మీకు తెలీదా? అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఇది. అతను చెప్తున్నాడు అక్కడ, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగొట్టుపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచాడు. చివరికి ఏం చెప్తున్నాడు, మొత్తాన్న కన్నులు ఇచ్చాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు మొత్తానికి. అతను ఎలా అంటాడైనా కానివ్వండి. కానీ ఆయన రెండోసారి అంటున్నాడు మళ్ళీ. ఫస్ట్ ఆయన ఏమన్నాడు, ఫస్ట్ పైన నాకు ఆయన కన్నులు ఇచ్చాడు, చూపు వచ్చింది అని చెప్పాడు. మరలా ఇదంతా చెబుతూ ఏమంటున్నాడు, మరలా మొత్తానికి నాకు ఆయన కన్నులు ఇచ్చాడు. సాటిస్ఫై అయిపోయాడు ఆయన. తర్వాత 37వ వచనంలో ఉంటారు, దేవుడు పాపముల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకములో ఇప్పటి నుండి వినబడలేదు. పుట్టినప్పటి నుండి వినబడలేదు. 33వ వచనంలో, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానిడల ఏమూ చేయనేరనని వానితో చెప్పాను. ఎవరు చెప్తున్నా తెలిసి ఇవన్నీ కూడా గుడ్డోడు చెప్తున్నాడు వీళ్ళందరికీ కూడా, శాస్త్రుల పరిచయాలందరికీ కూడా. ఏమని, అతను పాప అయితే నాకెలా కళ్ళు ఇస్తాడు, అతను పవిత్రుడు కాకపోతే నాకెందుకు అలా కళ్ళు ఇస్తాడు కదా. పరిశుద్ధుడు కనుకనే, పవిత్రుడు కనుకనే
గొప్పవాడు కనుకనే, దేవుడి నుంచి వచ్చాడు కనుకనే నాకు ఆ కన్నులు వచ్చాయి అని పరిచయులు క్లాస్ వీక్తున్నాడండి ఆయన కదా. అసలుకి ఒక గంటలో గంట కూడా కాదండి యేసుక్రీస్తు స్పెండ్ చేసిన విషయం అది. సిచ్యువేషన్ 10 నిమిషాలు వెళ్ళి స్వస్థత పొందాడు, వెళ్ళి వచ్చేసరికి ఆయన లేడు. ఒక 2 నిమిషాల్లోనే గురించి అంత తెలిసింది చూడండి వీనికి. అంత వాతావరణంలో అంత స్ప్రెడ్ అయిపోయింది మొత్తం కూడా అందరికీ అక్కడ యేసుక్రీస్తు వారి గురించి. వీళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఈ 31 చెప్తూ ఈ మాట చదివితే అండి ఎవరో గొప్ప వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంది మాట. ఏం చెప్పమాట? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పరిచయులు కాదు, శాస్త్రులు కాదు, గుడ్డివాడు. ఎవరు చెప్తున్నాడు కదా? పాపి ప్రార్థన, దేవుడు పాపి ప్రార్థన ఆలకించాడే కదా. మరి పాపి నువ్వు ఆయన ఎందుకు అంటున్నారు మీరు? నాకు స్వస్థపరిచాడైనా. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పిన జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. పుట్టి గుడ్డు వాని కనులో ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి అప్పుడు వినలేదే, కానీ నేను స్వస్థపరిచాడంటే ఈయన ఎవరు అనుకుంటున్నాం మనం? దేవుని యొక్క కుమారుడు, దేవుడు గొప్పవాడు అని ఈయన నమ్ముతున్నట్టు ఒక్క చిన్న క్షణంలోనే, కొంత కాలంలోనే. ఇంతకాలం నుంచి పరిశీలన నమ్ముతున్నారు చెప్పండి? నమ్మలేకపోతున్నారండి. 33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరని వారితో చెప్పాను. ఒకవేళ దేవుని నుంచి ఒకవేళ రాకపోయింటే ఇవి చేయగలడు చెప్పండి? మనుషుడు ఒకవేళ నార్మల్ మనిషి అంటే ఇవి చేయగలడు చెప్పండి? ఇవి చేస్తున్నాడంటే దేవుని నుంచి వచ్చాడండి. ఇతను నమ్మేడండి, ఫిక్స్ అయిపోయాడు. 34 అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వారితో చెప్పి వాళ్ళు ఏం చేశారట? అతన్ని కూడా వెళ్ళేశారు. నిజాన్ని పట్టుకొని నిజాన్ని చెబుతున్న ఆ గుడ్డివాడిని ఏం చేస్తారు? ఆయన వాళ్ళని ఇతనికి బోధ చేస్తుంటే మాకే నువ్వు చెప్పేంత గొప్పవాడైపోయావు నువ్వు ఇప్పుడు అని నిజాన్ని చెబుతున్న వాళ్ళు స్వీకరించుకోకుండా ఆయన ఏం చేశారు? పరిసయ్యులు అంత క్రూరులండి. సత్యమైన మార్గంలో ఉన్న వారిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు ద్రోవలు పట్టించే మనస్తత్వం కలిగిన వారే పరిసయ్యులండి. కింద చూద్దాం ఇంకా ఆ విషయాలను. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని ఏం చేస్తారంటే మొత్తానికి ఈ విషయం అంతా జరిగిన విషయం అంతా కూడా యేసుక్రీస్తు తెలుస్తుంది ఏమని? అతను ఊరు నుంచి వెలేస్తారని. ఇదంతా జరిగిన తర్వాత అండి యేసుక్రీస్తు మాట్లాడతారు. ఈ 10వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? ఈ 10వ అధ్యాయం ఎందుకు అక్కడ కాపర్ల గురించి చెప్పవలసి వచ్చిందో అనంటే, పైన పరిసయ్యులైన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రమంగా ఉన్న వారిని ఏం చేస్తారు? తప్పుదోలకు పట్టిస్తున్నారు. కాబట్టి కాపురులారా జాగ్రత్త కదా. దొంగ కాపరులు ఉన్నారు, మంచి కాపరులు ఉన్నారు. అందుకనే సంఘాన్ని దేంతో, ఎవరితో విశ్వాసంలో సంఘాన్ని విశ్వాసులైన వారిని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? గొర్రెలు. దేవుని జనాంగాన్ని గొర్రెలతో పోలుస్తున్నాడు. అందుకనే ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడండి. ఒక్కసారి చదువుతాం మరలా 10వ అధ్యాయం. ఇక్కడికి వద్దాం. 10వ అధ్యాయం 1వ వచనానికి రాగలిగితే, గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడనై ఉన్నాడు. గొర్రెలకు మెయిన్ డోర్ ఉంటుంది కదా, దాని నుంచి రాక వేరే డోర్ నుంచి వస్తున్నట్టే ఏం అర్థం చేసుకోవాలి? వాడెవడు? దొంగ. అలాగే సంఘములోనికి కూడా వస్తారండి. ఎవరి పేరు పెట్టుకొని వస్తారు? కాపరి, పాస్టర్, ఇలాంటి పేర్లు పెట్టుకుని సంఘంలోకి వచ్చి సంఘం బాగా బలపడుతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? చీలికేస్తారండి. అందుకని జాగ్రత్త పడాలి వీటి విషయంలో. అందుకని సేమ్ ఎలాంటి వారు తెలుసా? ఈ పరిచయం లాంటి వారండి. పరిచయం యొక్క స్వభావం కలిగిన వారు ఇప్పుడు కూడా ఉన్నారు మన యొక్క ప్రపంచంలో, ఇప్పుడు ప్రజెంట్ కూడా కదా పరిచయం. అందుకనే పరిచయుల గురించి ప్రార్థన కూడా ఉంది కదా ఒక దగ్గర. పరిచయుడు సొంకరి కదా. పరిచయుడు కూడా ఎంత గొప్పగా వివరించబడుతుందంటే పరిచయుల గురించి. గొప్పగా అంటే మరి గొప్పగా జీవించమని కాదు, అది ఎక్కువగా చెప్తున్నాడు కదా.
ఎలాంటి మనస్తత్వం కలిగిన వారో ఉన్నాడో. కాబట్టి జాగ్రత్త వాళ్ళ విషయంలో. చదువు ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే 2వ వచనంలో, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మైన్ డోర్ నుంచి వచ్చి దాన్ని సరిచేసి వెళ్ళిపోతాడు. ఆ మైన్ డోర్ నుంచి రాకోకుండా ఈ వేరే డోర్ నుంచి వస్తున్నట్టు వాడు దొంగ అని గ్రహించాలి సంఘమా, లేకపోతే విశ్వాసులారా, లేకపోతే గొర్రెలారా. మన అందరూ కూడా ఎవరు? సంఘం. ఇది మనం ఆలోచించాలి. సంఘంలోనికి ఎవరైనా వస్తున్నారంటే బాగా అబ్జర్వేషన్ చేయాలి అతని గురించి. అతను ఎలాంటి వాడు? సంఘాన్ని బాగుపరిచే వ్యక్తా, లేకపోతే సంఘాన్ని విడుదలగొట్టే వ్యక్తా అని. ఇవన్నీ మనం అందరూ కూడా ఆలోచించాలండి. ఇదేమంటాడు 3వ వచనంలో, అయితే అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. ఏం చేస్తాట? గొర్రెలు కూడా ఏం చేస్తాయట? అతని స్వరం. ఎవరి స్వరం ఎలాంటిదో గొర్రెలు తెలియదు చెప్పండి? తెలుసు. ప్రతి జంతువుకి తెలుసు అండి. కొన్ని రోజులు స్పెండ్ చేస్తే జంతువులతో ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో వాళ్ళకి బాగా తెలుసు అండి. ఈ జంతువులు అంటే గొర్రెలనా? కాదు కదా. సంఘం మనందరం కూడా గొర్రెలకు స్వభావం కలిగిన వారంగా ఉంటున్న మనందరం కూడా కాపరికి స్వరం మనం వినాలి. అంటే అర్థం ఏంటి? గ్రహించాలి ఎలాంటి కాపరులు ఉన్నారో. కాపరులకి ఏం చేస్తారంటే సంఘంలో ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే, కొరింథీ సంఘం ఎలా ఉందో చెప్పండి? పాపంతో ఒకటి ఉంది. ఎవరు వచ్చినా నమ్మేవాళ్ళు కొరింథీ సంఘం, అంతేనా? ఎవరు వచ్చినా సరే వాళ్ళు తిరిగిపోయేవారంట కొరింథీ సంఘం కదా. అందుకని గలతీ సంఘాన్ని కూడా ఒక మాట రాస్తూ, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా పోవడం చూడుట నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు ఆశ్చర్యం అవుతుంది తెలుసా? ఇలాంటి వారు ఉండటం వల్ల. ఎలాంటి వారు? దొంగ కాపరులు కదా. ఆలోచించాలి. వాళ్ళు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు మనం గ్రహించాలండి. సంఘ విషయంలో సంఘంలోనికి ఎంట్రన్స్ అయినారంటే అతను ఎలాంటి వాడు? అసలు వాక్యానికి దగ్గర అవుతున్న వ్యక్తి, వాక్యాన్ని చీల్చేయగలిగే వ్యక్తి, ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకనే ఈ ఉపమానాన్ని అందరి దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే పరిసయ్యులు అలాంటి వారు ఉన్నారు, దొంగ కాపరులు ఉన్నారు. పరిసయ్యులు అంటే అన్నాడు జ్ఞానవంతులండి అప్పట్లో, అవునా? జ్ఞానవంతులు అప్పట్లో ఒక సమాజానికి ఒక మేలుకొలుపు వారిగా ఉన్నారు అప్పట్లో. అలాంటి వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? తప్పుతో మంచిదిగా చెప్తున్న వారిని అప్రిషియేట్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచిని చెడుగా చేస్తున్నారే. అబద్ధ బోధకులుగా ఉన్నారే, అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారే, అబద్ధ పరిసయ్యులుగా వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. అబద్ధ కాపురులు కూడా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందుకే ఉపమానం చెప్పాల్సి వచ్చింది. చదువు ఇంకేమంటున్నాడు? అతని స్వరము వినును. 3వ వచనం మధ్యలో నుంచి, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచిన వాని వెలుపలికి నడిపించును. తర్వాత, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచిన. ఎలా ఉంటాడట కాపరి? ముందును నడిపిస్తారట. అంత గొప్పగా ఉండాలి కాపరి. కాపర్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే అండి, బైబిల్ చాలా గొప్పగా చెబుతుంది కాపర్ల గురించి. కాపర్లు అంటే సంఘాన్ని ఒక క్రమంగా పెట్టే వారందరినీ ఏమంటారు చెప్పండి? కాపర్లు. అందుకని సంఘాన్ని ఏలువారు ఎవరు? సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘ అంటే వాక్యాన్ని బోధించేవారు, వీరందరూ కాపరులు సంఘాన్ని కదా. గద్ద వచ్చి కోడి పిల్లలు పోకోకుండా కోడి ఎలాగైతే కాపుగా ఉంటుందో ఈ కాపరులు లాంటి వారండి కదా. ఆ సంఘములు ఉంటే వారు ఆలోచించాలి. మిగతా వేరే వాళ్ళు వస్తున్నారు అని అంటే ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు మనం క్లోజ్ అవుతున్నారు? దేవుని పని గురించా? ఎక్కడికైనా వెళ్ళిపోదాం, దేనికైనా తెగించేద్దాం. కానీ సంఘాన్ని వేడగొట్టడానికా? సంఘాన్ని వేడగొట్టేవాడు ఎలా ఉంటాడో తెలుసా? మన దగ్గరకు వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటాడు, మనలో ఇది ఒక స్థితిలో పెడుతూ ఉంటాడు కదా. అంతేగాని నిన్ను దేవునిలో పనిలో ముందు పంపిడు. ఎప్పుడైనా మీరు బాగా ఆలోచించాలి. నిన్ను బాగుపరచాలన్నప్పుడు నిన్ను ముందు పెడతాడండి దేవుడు, ఎవరైనా సరే, అంతేనా? నేను ఒక వ్యక్తిని బాగుపరచాలని అనుకున్నాను అనుకో, నేనేం చేస్తా? అతను ముందు పెడతాను, నువ్వు బాగా నడవాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని, అవునా? ఆ క్రియ ఉంటుంది. కానీ బాగుపరుచుకోకుండా నాశనం చేయాలనే ఆలోచన ఎలా ఉంటాయంటే, అది నేను ఎప్పుడు పొగడతా చేస్తా ఒక స్థితిలో పెడతా ఉంటాడండి. స్థితిలో అంటే ఏంటి?
పడగొట్టడానికి ఒక స్థితిలో హైట్ పెడుతుంటాడు అంతేకా. ఇవన్నీ మనం ఆలోచించాలండి. దొంగ కాపరులైన వారు ఉన్నారు సమాజంలో. అందుకనే తిమోతి పత్రికలో ఎన్నో పత్రికలు రాస్తారండి. కాపరులు అంటే ఈ యొక్క బోధ విషయంలో అబద్ధ ప్రవక్తులు ఉన్నారు జాగ్రత్త, దొంగ బోధకులైన వారు ఉన్నారు జాగ్రత్త కదా. ఈ విషయాలన్నింటిలో మనం ఆలోచించాలి. ఇంకేమంటాడు కింద, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక ఏం చేస్తాయంట, సత్యమైన మార్గంలో ఉన్నప్పుడు సత్యవంతుడు ఎవడో విశ్వాసులు గ్రహించినప్పుడు అతన్ని వెంబడించాలి. అంతేనా? అంతే కదండి. గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసులు, నడిపించేవాడు కాపరి. నిజమైన వ్యక్తి అనుకోండి, అతను వెంబడిస్తారు. మళ్ళీ నిజమైన వ్యక్తి కాకపోతే ఏం చేయాలి? మనం దూరంగా పెట్టాలి వాళ్ళందరూ కూడా. అదేమంటే మరలా చదువు ఏమంటుంటే తర్వాత అదే వచ్చినాను. అన్యుల స్వరం అంటే ఏంటి? దేవునిలో లేనివారు కదా. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. ఎంత నీట్గా చెప్తున్నాడు అండి ఇక్కడ కదా. అన్యులైన వారి దగ్గరికి ఎవరు వెళ్ళారట? గొర్రెలు. ఎలాంటి గొర్రెలు? సత్యంలో ఉన్నవారు, విశ్వాసంలో ఉన్నవారు కదా. అలాంటి వారు అన్యుల దగ్గరికి వెళ్ళరు, అన్యులు పిలిచిన వాళ్ళు వెళ్ళరట. అంత పర్ఫెక్ట్గా ఉంటారు దేవునిలో ఉన్నవారు, సత్యంలో ఉన్నవారు కదా. అసత్యంలో ఒకవేళ ఉంటే ఎక్కడ పిలిచినా కొరింథీ సంఘం ఎలాగుంది అప్పుడు అలాగే ఉంటుందండి. అలా ఎప్పుడు మనం నమ్మకూడదు, సత్యాన్ని గ్రహించాలి. నమ్మకూడదు అనేటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రహించాలి, ఫస్ట్ ఆలోచించేయాలి. ఎందుకు చెబుతున్నాడు ఈ మాటలు? ఈ మాటలు కరెక్టేనా? అతను చెప్పేటువంటి కరెక్ట్ని మనం పరిశీలించి తెలుసుకోవాలి. అతను కరెక్ట్గా చెప్తున్నాడా, రాంగ్ చెప్తున్నాడని. ఇవన్నీ మనకి తెలియాలంటే పరిశీలన మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఆ తేడా తెలియట్లేకపోతుంది, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు. అవునా? ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఏం వేసుకొని వస్తున్నారు, చెడ్డవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు కదా. అలాంటి స్వభావం ధరించుకొని పైన వేషధారణతో సంఘంలోనికి వచ్చి సంఘాన్ని చీలుస్తున్నారండి. కాబట్టి జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు ఉపమానాన్ని చెప్పవలసి వచ్చిందండి. ఎవరిని దృష్టిలో పెట్టుకొని తెలుసా? పరిసయ్యుల దృష్టిలో పెట్టుకొని. అందుకనే యేసుక్రీస్తు ఉపమానానికి చాలా విషయాలు చెప్తారండి, చాలా విషయాల్లోనే. కనుక అర్థమైందే ఎందుకు యేసుక్రీస్తు ఉపమానం చెప్పొచ్చిందంటే, ఈ యొక్క అబద్ధ కాపరులు ఉన్నారు, దొంగ కాపరులు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పడానికి ఈ 7వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించాం కదా. పరిసయ్యుల గురించి తెలిస్తే అలాంటి స్వభావం మనకు తెలియాలి. అందుకే కదా ఇంత కఠినంగా యేసుక్రీస్తు చెబుతున్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి మన విషయంలో, మన సంఘ విషయంలో కూడా జాగ్రత్త పడాలి ఇప్పటి నుంచి అయినా. కనుక ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఎవరు ఎలాంటి వారిలో తెలుసుకోవాలంటే బైబిల్ మనం బాగా ఆలోచనలో పెట్టాలి, చదవాలి. ఎందుకంటే బైబిల్ స్కానింగ్ చేసినట్టుగా ఏది స్కానింగ్ చేయలేదండి కదా. కనుక ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఒకవేళ అలా బ్రతకకపోతే ఇప్పటి నుంచి అయినా అలా బ్రతకడానికి మనం. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎటువంటిదంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? విద్యార్థులం కదా మనం, బైబిల్ దగ్గర విద్యార్థులు మనం. మన దెబ్బల దగ్గరకు వచ్చిన తర్వాత తెలీదా? రైట్, తెలుసుకొని మనం మారుతాం, అలా ప్రయత్నించాలి. అంతేగాని నా కింద ఇలాగా అని మన ఆలోచన ఇప్పటి నుంచి మనకు ఉండకూడదు. కనుక ఆలోచించేద్దాం, గ్రహిద్దాం, దేవుని కొరకు సత్యంగా జీవితం. కాబట్టి విన్న వాక్య నిమిత్తం అలా బ్రతకాలని, మన హృదయంలో ఫలించాలని దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినము రోజున ఇంతవరకు మీ మాటలు తండ్రి ధ్యానించాం తండ్రి. అబద్ధ గొర్రెలు, అబద్ధ యొక్క కాపరులు, దొంగ కాపరులు ఉన్నారు అని మీ యొక్క ప్రియకుమారుడు తండ్రి నైనా ఎన్నో ఉపమానాలు చెప్పారు తండ్రి. తెలుసుకుంటున్నాం మేము తండ్రి, అపవాది యొక్క ఉచ్చుల్లో పడుకోకుండా జాగ్రత్త పడుతూ తండ్రి, దొంగ కాపరులు ఎవరో, నిజమైన కాపరులు ఎవరో తండ్రి గ్రహించలాగా మాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. మేము ఇప్పటి నుంచి అయినా తండ్రి నైనా మేము పాపంలో పడిపోకోకుండా ఉండటకు కృప దయచేయండి తండ్రి. ఆనాడు పరిస్థితులు ఎలాగైతే ఉన్నారు తండ్రి, అలాగ మేము ఒకవేళ అలాగ ఉన్నట్లయితే తండ్రి, మమ్మల్ని మేము తండ్రి నైనా
తండ్రి ఆ యొక్క లక్షణాన్ని తీసివేసుకొని తండ్రి మీ ఎదుట పరిశుద్ధులుగా నిలబడే జ్ఞానాన్ని మా అందరికి దయచేస్తారని వేడుకొంచును. విన్న ప్రతి మాట తండ్రి మా హృదయం మన పల్లకి మీద రాసుకొని ఎల్లప్పుడూ తండ్రి పరిశీలన చేసుకుంటూ మా జీవితాలను తండ్రి పవిత్రపరుచుకున్నటకు కృప దయచేస్తారని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.